ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. ముందుగా స్టాక్ మార్కెట్ భారీ లాభాల సూచీలు 23,700 పైకి నిఫ్టీ. కారణాలు ఏవో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు ముగిశాయి. సెన్సెక్స్ 1397 పాయింట్, నిఫ్టీ 375 పాయింట్ చొప్పున లాభపడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలు ముగిసి అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు మన సూచీలు రాణించాయి. కెనడా, మెక్సికో దేశాల విధించిన టారిఫ్ తాత్కాలికంగా నిలిపేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. వాణిజ్య యుద్ధ భయాలు రేపటికి ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడంతో ఆసియా పాటు మన మార్కెట్లో సూచి భారీ లాభాలకు కారణమైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్ మేర లాభపడగా నిఫ్టీ 23,750 మార్కులు దాకింది. అయితే సెన్సెక్స్ ఉదయం 77,687 పాయింట్ల క్రితం ముగింపు 77,186 వద్ద లాభాల పాలన రోజంతా లాభాలు కొనసాగింది. ఇంట్రాడేలో 1,450 పాయింట్లు లాభపడి 78,650 పాయింట్లు గరిష్టాన్ని తాగించి చివరకు 1,1397 పాయింట్ల లాభంతో 78,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 23,739 వద్ద స్థిరపడిన. డాలర్తో రూపాయి మార్క విలువ వచ్చి 87.07 కొనసాగుతుంది. మదుపర్ల సంపద భావించే బీఎస్సీ నామమాత్ర కంపెనీ షేర్ల మొత్తం విలువ 5.5 లక్షల కోట్ల పెరిగి 425 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30లో చూస్తే ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్, టాటా మోటార్, రిలయన్స్ ప్రధానంగా లాభాలు. ఐటీసీ, హోటల్, జొమాటో, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి నష్టపోయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ వచ్చేసి $75.13 వద్ద కొనసాగుతుంది. బంగారం ఔన్స్ వచ్చి $28.40 వద్ద ట్రేడ్ అవుతుంది. అసలు మార్కెట్ పెరగడానికి కారణాలు ఏదైనా తెలుసుకుంటే ముందుగా కారణాలు ఇవి. ఏదంటే మెక్సికో, కెనడా మధ్య సుంక విషయం. ట్రంప్ తన నిర్ణయాన్ని వాయిదా వేయడం సూచీల లాభాల కారణం. దీంతో ఆసియా మార్కెట్లు పాటు మన మార్కెట్లు లాభపడ్డాయి. రేట్ల కోతపై ఆర్బీఐ నుంచి సానుకూల సంకేతం వస్తుందన్న అంచనాలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్లో కొనుగోలు మద్దతు కూడా సూచీలకు ర్యాలీ కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో కార్ల విక్రయాలు సిద్ధమైన వృద్ధిని నమోదు చేయడంతో పాటు మున్ముందు ఆటోమొబైల్ రంగానికి డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో ఆయా కంపెనీ షేర్లు రాణించాయి. ఇటీవల మార్కెట్ పతనానికి మదుపర్ల అవకాశం తీసుకొని కొనుగోలు దిగడం కూడా మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీవనకాల గరిష్టం నుంచి నిఫ్టీ 50 ఇప్పటి వరకు 11% పతనమైన. దీనికి తోడు లార్జ్ క్యాప్ షేర్లో ధరలు ఆకర్షణీయంగా ఉండడం మదుపర్ల కొనుగోళ్లకు దిగుతున్నట్లు కూడా విశ్లేషిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.